టాస్ ఓడిపోయిన చెన్నై సూపర్ కింగ్స్ ముందుగా బ్యాటింగ్ చేయగా వాళ్ళు అనుకున్నంత ఓపెనింగ్ స్టార్ట్ అయితే రాలేదు. కానీ రుతురాజ్ గైక్వాడ్ మాత్రం ఒకవైపు ఒంటరిగా నిలబడి చాలా వరకు పోరాడాడు. ఇటువైపు నుంచి ఎవరు సపోర్ట్ చేయలేదు. అజింక్య రహానే 1 రన్నుకు అవుట్ అయిపోయాడు. అలా డారెల్ మిచెల్ కూడా అంత పెద్ద సపోర్ట్ ఏమీ ఇవ్వలేదు. అతడు కూడా 11 రన్లు కొట్టి అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత వచ్చిన రవీంద్ర జడేజా మాత్రం రుతురాజ్ గైక్వాడ్కి మంచి సపోర్ట్ అందించి వీరిద్దరి మధ్యన ఒక మంచి పార్ట్నర్షిప్ని అయితే నెలకొల్పారు. కేవలం 39 బాళ్ళల్లో 52 రన్ల పార్ట్నర్షిప్ని నెలకొల్పారు. ఈ పార్ట్నర్షిప్లో పూర్తి డామినేషన్ రుతురాజ్ గైక్వాడ్ కనపరిచాడు. రుతురాజ్ గైక్వాడ్ అయితే ఏకంగా 108 రన్లు కొట్టి అతడి ఐపీఎల్లో 2వ సెంచరీని నమోదు చేశాడు. ఫస్ట్ది అయితే అగైన్స్ట్ రాజస్థాన్ రాయల్స్. అతడు 9 డేస్లో అలానే 2 సార్లు అవుట్ అయ్యాడు. అగైన్స్ట్ ముంబై ఇండియన్స్, అగైన్స్ట్ ఎస్ఆర్హెచ్ 2 సెంచరీలు పోగొట్టుకున్నాడు. ఈ మ్యాచ్లో మాత్రం ఎక్సలెంట్ బ్యాటింగ్ చేసి కేవలం 60 బాళ్ళల్లో 108 రన్లు కొట్టి తన బ్యాటింగ్ సత్తా ఏంటో చూపించాడు. అందులో 12 ఫోర్లు 3 సిక్సర్లు. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్లో అంతా ఇతడు ఒక్కడే మంచిగా ఆడాడు, ఎవరు సపోర్ట్ చేయలేదు. ఇతడే అన్ని ఫోర్లు మాత్రం కొట్టాడు. ఇన్ఫ్యాక్ట్ సిఎస్కేకి మొదటి సిక్సర్ 12 ఓవర్లు వచ్చింది, అది శివం దుబే కొట్టాడు. అంతవరకు వారికి ఒక 6 కూడా లేదు. దాన్ని బట్టి అర్థమవుతుంది టాప్ ఆర్డర్ ఎలా ఫెయిల్ అయిపోయిందో అని. ఆ తర్వాత వచ్చిన శివం దుబేతో ఏకంగా 104 పార్ట్నర్షిప్పే నెలకొల్పారు. అసలు ఏమన్నా బ్యాటింగ్ చేశాడా శివం దుబే. 3 ఫోర్లు 7 సిక్స్లు కొట్టాడు. వచ్చిన ప్రతి బౌలర్ని ఉతికి ఆరేశాడు అలానే. ఇక లాస్ట్లో వచ్చిన ఎంఎస్డి మాత్రం తన పని తను చూసుకున్నట్లు వచ్చిన ఒక బాల్ ఒక 4 కొట్టి ఇన్నింగ్స్ని ముగించేశాడు. ఇక ఎల్ఐసి బౌలింగ్ విషయానికి వస్తే ఏ ఒక్క బౌలర్ సరిగ్గా వేయలేదని చెప్పుకోవచ్చు. ఒక మ్యాట్ హెన్రీ తప్ప. అతడు వేసిన 4 ఓవర్లలో కేవలం 28 రన్లు ఇచ్చి 1 వికెట్ తీశాడు. ఎకానమీ చూస్తే కేవలం 7గా మెయింటైన్ చేశాడు. మిగతా అందరూ క్లోజ్ టు 10 మెయింటైన్ చేశారు. దాన్ని బట్టి అర్థమవుతుంది మ్యాట్ హెన్రీ ఎంత ఎక్స్పీరియన్స్ బౌలరో అని. 210 రన్లతో చేసింగ్స్ దిగిన ఎల్ఐసి మాత్రం ఫస్ట్ ఓవర్లోనే క్వింటన్ డికాక్ వికెట్ కోల్పోయి చాలా కష్టాల్లో పడిపోయారు. ఈ పవర్ బ్రేక్కి వచ్చేసరికి 2 వికెట్లు కోల్పోయారు. దాన్ని బట్టి అర్థమవుతుంది ఎల్ఐసి ఎంత ట్రబుల్లో ఈ మ్యాచ్ని గెలిచారో. ఆ తర్వాత వచ్చిన మార్కస్ స్టోయినిస్ ఏమన్నా బ్యాటింగ్ చేశాడు. కేవలం 62 బాళ్ళల్లో 124 రన్లు కొట్టి అతడు ఒక మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. నిన్న ఎల్ఐసి గెలిచిందంటే ముఖ్య కారణం ఇతడే అని చెప్పుకోవచ్చు. ఒకానొక సమయంలో ప్రెడిక్షన్ మాత్రం 14% మాత్రమే ఉంది ఎల్ఐసికి. సిఎస్కేకి 84 విన్నింగ్ పర్సెంటేజ్ ఉన్నా కూడా అది మొత్తం మార్చి ఇతడు ఒక రికార్డుని నెలకొల్పేశాడు. ఇన్ఫ్యాక్ట్ ఇంతవరకు సిఎస్కే హోమ్ గ్రౌండ్లో ఏ టీము కానీ 200 పైగా చేయలేదు. 16 ఏళ్ళ ఐపీఎల్ చరిత్రలో లక్నో సూపర్ జైంట్స్ వాళ్ళు చేసి చూపించారు. ఆ తర్వాత వచ్చిన దేవదత్త పటికేల్ మాత్రం అతడు ఫామ్లోకి రాలేదు. అతడి బ్యాట్ ఫామ్ అలానే కొనసాగుతుంది. ఆ తర్వాత వచ్చిన నికోలస్ పూర్వత్ మాత్రం ఎక్సలెంట్గా ఆడాడు. వీళ్ళిద్దరు కలిపి 34 బాళ్ళల్లో 70 రన్ల పార్ట్నర్షిప్ని నెలకొల్పి ఒక మ్యాచ్ విన్నింగ్ పార్ట్నర్షిప్గా చెప్పుకోవచ్చు అది. ఇక లాస్ట్లో వచ్చిన దీపక్ కూడా మాత్రం కేవలం 6 బాళ్ళల్లోనే 17 రన్లు కొట్టి అందులో 2 సిక్సర్లు 1 4తో అతడైన ఫినిషింగ్ చేశాడు మ్యాచ్ని. ఇక సిఎస్కే బౌలింగ్ విషయానికి వస్తే ఒక మతీష పతిరానా, దీపక్ చహర్ వీళ్ళిద్దరూ మంచిగా బౌలింగ్ వేశారు. అలానే ముస్తఫిజుర్ రహమాన్ కూడా పర్లేదని 2 ఇంపార్టెంట్ వికెట్లు తీసిపెట్టారు. వీళ్ళిద్దరు తప్పితే ఎవ్వరు మంచిగా పర్ఫామ్ చేయలేదు. ఒక స్పిన్ పిచ్ అయిన చెపాక్ స్టేడియంలో సిఎస్కే మెయిన్ స్పిన్నర్లు అయిన మోయిన్ అలీ మరియు రవీంద్ర జడేజా వీరిద్దరు 0 వికెట్లతో మిగిలిపోవడంతో సిఎస్కేకి పెద్ద దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడే.